వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో 218 రోజుల అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించి నిర్దేశించిన సమయంలో పోలీసు వారు ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి డిఫాల్ట్ వేయమని ముందు ఇంటీరియం బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవడం డిఫాల్ట్ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అయితే ఆ డిఫాల్ట్ బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో కొన్ని నిబంధనలు పెట్టారు. దానిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేయటం కానీ ప్రలోభపరచడం కానీ చేయకూడదు, చేస్తే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతున్నారు. దాని ప్రకారమే అనంతరం ఈ హత్య కేసులో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ ప్రారంభానికి ముందు ఆల్రెడీ దాంట్లో ఒక 4 సాక్షుల్ని ప్రభావితం చేశారని పోలీసు వాళ్ళు దృష్టికి వచ్చింది. దాని మీద విచారణ సంస్థలు కేసు నమోదు చేసినాయి. దాంట్లో కూడా అనంతబాబు గారిని అరెస్ట్ చేశారు. సరే, దాంట్లో కూడా బెయిల్ వేసుకున్నారు, అది కూడా డిస్మిస్ అయింది. అలాగే ఇప్పుడు వీధి సుబ్రహ్మణ్యం ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క నిబంధనలను ధిక్కరించి బెయిల్ నిబంధనలను ధిక్కరించారని చెప్పి అన్నారు. అప్పుడు ఆ బెయిల్ నిబంధనలను ధిక్కరించినారు కాబట్టి సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ ను కూడా ధిక్కరించినారు కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసి దాని ఆధారాలు న్యాయస్థానంలో పెట్టాము. పరిశీలించిన తర్వాత వాద ప్రతివాదనల తర్వాత గతంలో అనంతబాబుకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తర్వాత దాంట్లో జైల్లో ఉన్నారు, సెంట్రల్ జైల్లో. తదుపరి ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరలా బెయిల్ అప్లికేషన్ దరఖాస్తు చేశారు. దాంట్లో ఇప్పటికే కొంతమంది సాక్షులను విచారించారు కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి తన వాదనను వినిపించుకుంటూ బెయిల్ అప్లికేషన్ దాఖలు చేశారు. దాంట్లో కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము హాజరైనాము, రిటర్న్ గా కూడా వాదనలు దాఖలు చేశాము. ఇరు వర్గాల వాదన విన్న తర్వాత ఈ రోజున ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున ఆయన వేసుకున్న బెయిల్ అప్లికేషన్ ని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఏసీబీ కోర్టు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ జిల్లా జడ్జి గారు స్పెషల్ కోర్టు సంబంధించిన వాళ్ళు వెకేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ కోర్టు ఇన్ఛార్జి ఏసీబీ న్యాయమూర్తి గారు కాబట్టి ఆయనే వాద ప్రతివాదనలు విన్న అనంతరం ఈ యొక్క ఆదేశాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. విచారణ 9వ తారీఖున ఈ కేసుకు సంబంధించిన షెడ్యూల్ ఎప్పటి నుంచి మరలా ప్రారంభించాలని చెప్పి షెడ్యూల్ ఇస్తామని చెప్పేసి ఆనాడు న్యాయమూర్తి గారు అన్నారు. ఇది ఈ రోజు బెయిల్ ఏదైతే అనంతబాబు గారు నాకు బెయిల్ ఇవ్వండి గతంలో రద్దు చేశారన్నారు. మేము న్యాయమూర్తికి చాలా స్పష్టంగా చెప్పాం, ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, ఇది బెయిల్లో ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఉల్లంఘించారు, అందువల్లనే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దాని మీద 155/2026 కింద సర్పం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. దాని ప్రాతిపదికగానే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని బెయిల్ రద్దు చేశారనే విషయాన్ని మరికొన్ని అంశాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాం. ఆ యొక్క అటన్నింటిని కూడా పరిగణించి ఈ రోజు అనంతబాబు వేసుకున్న బెయిల్ డిస్మిస్ చేశారు.